నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, బంగారానికి క్రేజ్ ఎప్పుడు తగ్గదు. పెళ్ళిళ్ళు వచ్చినా, ఏ ఫంక్షన్ అయినా సరే బంగారం ఖచ్చితంగా ఉండాలి. సో ప్రజెంట్ బంగారం చూసుకుంటే 1,00,000 టచ్ అయింది. ప్రస్తుతం పంచాంగ శ్రవణం ప్రకారం ఈ సంవత్సరం రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు? అండ్ దీంతో పాటుగా ఏదో ఒక కారణంతో ఆర్థిక పరిస్థితుల వల్ల బంగారం తాకట్టు పెట్టేసి మళ్ళీ వెనక్కి తెచ్చుకోక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి తాకట్టులో ఉన్న బంగారం వెనక్కి తెచ్చుకునే సింపుల్ రెమెడీ ఏదైనా ఉంటే మాకు తెలియజేయండి. బంగారము ఇది దేవతా లోహము. అన్ని లోహాలకు ఉన్నటువంటి స్వభావము ఒక బంగారంలోనే ఉంటుంది. కలపురుషుడికి అన్ని చెడ్డ లక్షణాలు అనుకుంటారు. ఆయనకున్న ఒకే ఒక మంచి లక్షణము బంగారంలో పెట్టాడు. అంటే ఆయన కూడా దేవతే. ఆయనకు కలియుగానికి అదే దేవత. ఆయన మనము కించపరచకూడదు. ఆయనకున్న మంచి లక్షణాన్ని కూడా బంగారంలో పెట్టాడు. దేవతలందరూ కూడా ఇష్టపడతారు. దేవతలు బంగారం నగలు వేసుకున్నట్టే మనము ఫోటోల్లో చూస్తాము. దేవుడు ప్రత్యక్షమైన అద్భుతమైన బంగారు నగలతో ప్రత్యక్షమైనట్టే మనం భావిస్తాము. ఇలా ఉంటుంది. ఈ బంగారం అనేది ₹1,00,000 టచ్ అయిందండి. మీరు నాకు తెలిసి నేను చిన్నప్పుడు 1 గ్రాము తాకట్టు పెడితే ₹200 ఇస్తున్నారు. 200 ఇస్తే అబ్బో ₹200 ఇస్తున్నారు 1 గ్రాముకి వాళ్ళు పలానా వాళ్ళు అనేవాళ్ళు. నాకు 2006 జూన్ 7 మ్యారేజ్ అయింది. 8 గ్రాముల బంగారు అంటే సవరం అంటారు రాయలసీమ ప్రాంతంలో. సవరం బంగారం ₹6,000. మనం కొనేట్టుగా లేదు. ఎక్కడికి పోయేది 6,000 సవరం అంటే అనే పరిస్థితి ఆ రోజు ఉన్నది. ఎందుకంటే మాకు మ్యారేజ్ విషయం గుర్తు కాబట్టి పెళ్ళికి ఎంత ఉన్నది బంగారం అంటే ఎవరి పెళ్ళికి ఎంత ఉన్నది వాళ్ళ పెళ్ళికి వాళ్ళు గుర్తుపెట్టుకోగలరు. మరి ఈరోజు అదే గ్రాము 8 గ్రాములు 6,000 ఉన్న బంగారు 1 గ్రాము 10,000 అయిపోయింది. అంటే తగ్గితే 100, పెరిగితే 1000. పెంపు అనేది ఎక్కువ ఉంది, తగ్గుదల తక్కువ ఉంది. ఇది గ్లోబల్ కరెన్సీ. మనము మన కరెన్సీని ఎత్తుకొని వేరే దేశం పోతే అక్కడే మనము వెస్టర్న్ మనీ ట్రాన్స్ఫర్ కౌంటర్లో వెళ్ళి ఆ దేశ కరెన్సీ మార్చుకోవాలి. అదే గోల్డ్ అయితే ప్రపంచం అంతా చలామణి అవుతుంది. ఏ దేశం దగ్గర ఎంత బంగారం ఉంటే ఆ దేశం యొక్క సంపదను లెక్కేస్తారు. గోల్డ్ బాండ్స్, గోల్డ్ మైన్స్, ఈ బంగారం పైన వచ్చిన సినిమాలు కూడా బంగారం లాగానే వెలిగిపోయినాయి. లక్ష్మీదేవి దగ్గర బంగారం ఎక్కువ ఉంటుందని, లక్ష్మీ స్వరూపం బంగారని మనందరికీ తెలుసు. కాబట్టి ఇంక దీని గురించి ఎంత చెప్తే అంత తక్కువే. పూర్తిగా మనం చెప్పే పరిస్థితిలో కూడా ఎవరికి లేరు. మనకు అర్థమయ్యే వరకు మనం మాట్లాడుకోవచ్చు. మరి బంగారం ధర ఎంతవరకు వెళ్తుంది అంటే, నేను ఈ మధ్యనే మదర్స్ డే వచ్చింది. మదర్స్ డే వచ్చినప్పుడు నేను మా భార్యకు పిలిచి చెప్పాను, ఏదైనా గుర్తుగా గోల్డ్ కొనుక్కో అన్నాను. సరే, ఆమె కూడా కాదనలేదు. తను చెప్పాడు, ఇష్టపడ్డాడు. మదర్స్ డే రోజు గుర్తుగా తీసుకుంటున్నాడు. వెళ్ళాం. ఒక చిన్న కమ్మలు తీసుకున్నాం అంతే, సింపుల్గా. మీరు అన్నట్లు 3 గ్రాములు 30,000. మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ అవి ఎంతో ఏదో కొంచెం అడ్జస్ట్ చేశారు. ₹30,000 అయితే ఇచ్చాం. అంటే గ్రామ్ ₹10,000. నాకు నా పెళ్లి రోజు గుర్తు వచ్చేసింది. అప్పుడెంత? 8 గ్రాములు 6,000, 3 గ్రాములు 30,000. డిఫరెన్స్ ఎంత ఉంది? బంగారం లేని లోహం అయితే అదే, సమాజం అయితే అదే. ఆ షాపు ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలం ముందు నుంచి ఉండే షాపే, పాత షాపే. మరి ఎందుకు తేడాలు వస్తున్నాయి? అది ఎంతవరకు వెళ్తుంది అని నేను అడిగాను. మీరు ఎంత కొని పెట్టుకోగలిగితే అంత మంచిది. ఇప్పుడు ఎక్కువ అనుకుంటున్నారు. ఇది ఎక్కువ కాదు, తక్కువే. ₹30,000 గోల్డ్ 1 గ్రాము వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ముందుగా చెప్తున్నాము. అంటే తులము ₹3,00,000. ₹3,00,000 వెళ్ళిన ఆశ్చర్యం లేదు. ఎందుకు అలా అంటే గ్లోబల్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. యుద్ధాలు పెరిగే కొద్దీ బంగారము, పెట్రోలు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి పెట్రోల్ కూడా అంతర్జాతీయ కరెన్సీనే. పెట్రోల్ కోసం యుద్ధాలు జరుగుతాయి, గోల్డ్ మైన్స్ కోసం యుద్ధాలు జరుగుతాయి. ఇవన్నీ పెరిగిపోతాయి. మా అనాలిసిస్ వాళ్ళ అనాలిసిస్ నాకు చెప్పారు. ఓహో, వీళ్ళు చాలా సీరియస్గానే చెప్పారు. వాళ్ళు మేము చెప్తా ఉంటాము, వినరు. మళ్ళీ వస్తారు, పెరిగింది అంటూనే ఉంటారు. మేమే తక్కువ కమ్మాము, మేమే ఎక్కువ అమ్ముతున్నాము. క్షణానికి రేటు మారిపోతుంది బంగారు. తగ్గింది ఎప్పుడూ ఉండదు.
ఇది పెరిగేదే కానీ తగ్గదు. బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల్లో ప్రపంచంలో భారతదేశమే అగ్రస్థానంలో ఉంది. ఇక్కడే బంగారంతో నిధి నిక్షేపాలు, ఇక్కడే ఎన్నో లక్షల ఆలయాలకు, తమిళనాడులో 1,00,000 ఆలయాలు ఉన్నాయి. మరి ఎంత బంగారం ఉండాలి? కేరళలో గోల్డ్ కంపెనీస్ అంతా కేరళలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల వాడతారు. మరి కొంటున్న వాళ్ళు అమ్మేస్తారా? అమ్మరు, ఇంకా కావాలంటారు. కాబట్టి ఇది రేటు పెరిగేదానికి అవకాశం ఎక్కువ. కాబట్టి ఈరోజు 10,000 అంటే ఈరోజు తక్కువే లెక్క. మనము వృధాగా ఎంతో డబ్బు ఖర్చు పెడుతుంటాం. అంటే ఆ డబ్బుని ఖర్చు కాదు, చించేస్తున్నామని అర్థం. అది నియంత్రించుకొని బంగారాన్ని ఒక్కొక్క గ్రామే కొనుక్కోగలిగితే కూడా లక్ష్మీదేవి ఎప్పుడైతే ఆమెను ఇష్టపడతామో ఆమె మనల్ని ఇష్టపడుతుంది. ఆమెకు రెస్పెక్ట్ లేని చోట ఆమె ఉండదు. కాబట్టి మనము ఆమెకు కూడా ఒక గౌరవం అంటే చాలా ఇష్టం, దేవత కాబట్టి. సో ఇంట్లో బంగారం ఎక్కువ ఉంటే మనీ ఫ్లో కూడా బాగుంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. దేహకాంతి ఎక్కువ ఉంటుంది. బంగారం వేస్తే ఎలా ఉంటుంది పెళ్లి కూతురు? ఆ బంగారం తీసేస్తే ఎలా ఉంటుంది? 2 ఫోటోలు తీసుకోండి. దేహకాంతి, ఆ లోహానికి చాలా శక్తివంతమైనటువంటి మహత్యం ఉంది. కాబట్టి ఈ బంగారము అనేది ఏ స్థాయికైనా వెళ్తున్న దానికి నేను ఈ మధ్యనే నేనే స్వయంగా వెళ్ళి బంగారు షాప్కి కనుక్కుని మరి వచ్చాను. వాళ్ళు నాకు చెప్పిన ఉదాహరణలు, జరుగుతున్న ప్రపంచ పరిస్థితులు. సో శాస్త్రం కూడా ఇదే చెప్తుందా గురుగారు? లైక్ బంగారం షాప్ రీసెర్చ్ ఓకే, శాస్త్రం ఏం చెప్తుంది? ఇంతవరకు వెళ్తుందంటారా? శాస్త్రం కూడా అదే చెప్తుంది. శాస్త్రం కూడా ఇక్కడ సహజ సిద్ధంగా శాస్త్రానికి సంబంధం లేకుండా బంగారానికి రేటు పెరుగుతూనే ఉంటుంది. దానిపైన ఎక్కువగా జనాలు పరుగులు తీస్తారు. అదేవిధంగా శాస్త్రంలో కూడా గురుగ్రహము బంగారానికి శుక్రగ్రహాలు గోల్డ్, డైమండ్స్ లాంటి వాటికి విలువైన వస్తువులకంతా కారకులు అవుతారు. గురువు ఈ కలికాలంలో ధనకారకుడు. ఆయన యుగానికి ఒక విధంగా వాళ్ళ ధర్మాలు మారిపోతాయి. ఈ కలియుగంలో గురువు యొక్క ప్రభావం ఎలా ఉందంటే ధనకారకుడు. ఎక్కువ మంది అప్పులైపోతున్నారు కదా, అప్పుల పైన ఎక్కువగా వీడియోలు వెళ్తున్నారు, ఎక్కువగా సతమతం అవుతుంటారు. ధనకారకుడు అంత పర్ఫెక్ట్గా లేడు. కాబట్టి బంగారము రేటు పెరిగిపోతుంది. ఆయన పర్ఫెక్ట్గానే ఉంటే అదని తగ్గించేస్తాడు, అందరూ కొనుక్కోవాలనేసి. అలా లేడు, పర్ఫెక్ట్గా కంఫర్ట్గా లేడు. కంఫర్ట్గా లేనప్పుడు ఏమవుతుంది? అది పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని తినేవాళ్ళు ఎవరు లేరు, దాచుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి దాన్ని ఎంత ఎక్కువ దాచుకుంటే అంత అదృష్టాన్ని భావించేవాళ్ళు. కాబట్టి దాన్ని కొనేవాళ్ళే ఎక్కువ కొంటూ ఉంటారు. అందుకే కదా బంగారాన్ని కొనే కొద్దిగా ఆమె ఎక్కువ చేరుతుంది అనేది. అక్షయ తృతీయ లాంటి రోజులు అయితే కొన్ని టన్నుల బంగారం కొనేస్తారు. 1 గ్రాము నుంచి ఇంకా అది టన్నుల వరకు అప్పు చేసి మరీ కొంటున్నారు గురుగారు, మంచి జరుగుతుందని చెప్పి. మరి ఏ వస్తువుని అలా కొనరు. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది పెరిగే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి ధైర్యంగా అందరూ కూడా బంగారు కొనిపెట్టుకోవచ్చు. అవసరానికి ఆదుకుంటుందని ఒక నిర్ణయం ఉంది. అదే తాకట్టు పెట్టేది అని అర్థం. యాక్చువల్గా బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు, కానీ తప్పనిసరి పరిస్థితులు వేరే మార్గంలోకి పెట్టేస్తారు. సో మరి అది తిరిగి తెచ్చుకోవడానికి ఏదన్నా రెమెడీ ఉంటుందా? సింపుల్ తిరిగి తెచ్చుకోవడానికి రెమెడీ అంటే ముందు ఇంట్లో పరిసరాలు శుభ్రత పెట్టుకోవాలి. శుచి, శుభ్రత, సువాసనకు లక్ష్మీదేవి ఉంటుంది. లేకపోతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ప్లస్ బంగారాన్ని ఇలా చూసుకునే డ్రెస్సింగ్ టేబుల్ కాడ ఇది మారుద్దాం, వేరే మోడల్ తీసుకొని తీసి బెడ్ పైన పెడతారు. మళ్ళీ ఇంకో మోడల్ తీసుకుంటారు, మళ్ళీ బెడ్ పైన పెడతారు. బెడ్ భోగ వస్తువు. అక్కడ దేవతకు ఆస్కారం పెట్టడానికి వీల్లేదు. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. బెడ్ పైన వ్యాలెట్స్ కానీ, ఏటీఎమ్స్ కానీ, బంగారు కానీ, వెండి కానీ, డైమండ్స్ కానీ పెట్టకూడదు. అవి బయలుదేరుతాయి. కొన్ని గోల్డ్ కంపెనీలు ఉంటాయి. కొంతమంది వస్తారు, మీ బంగారం మేము విడిపించి ఆ రోజు ఏటికి కొంటాము అంటే ఎక్కువ మంది పెట్టేస్తున్న వాళ్ళకు కూడా తెలుసు. అదొక పెద్ద వ్యాపారం. ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది? మాకు అంత బంగారు మొత్తం మేము తాకట్టు పెట్టేసాము అంటే ఇలా పెట్టి మనం కూర్చునే కుర్చీలపైన, మనం పడుకుని నిద్రించేటువంటి బెడ్లపైన బంగారం పెట్టకూడదు. బెడ్రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది, అక్కడ చేంజ్ చేసుకుంటే ఒక బాక్స్ పెట్టి ముందర పెట్టుకోవచ్చు. తెలియక చేసే పొరపాట్లు ఇవి. తర్వాత విడిపించుకోవాలన్నప్పుడు శుచి, శుభ్రత, సువాసన అని చెప్పాను. మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీ ప్రవేశం అలాగే ఉంటుంది. సువాసన కాబట్టి ఎప్పుడు మంచి ధూపము, దీపము, నైవేద్యం. ధూపం అంటే మంచి సువాసన అర్థం. ఎవరింట్లో ఎక్కువ సువాసన, ఎక్కువ శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో డబ్బులు, బంగారు ఆటోమేటిక్గా వస్తుంది. అదేవిధంగా కుబేరస్థానం బాగుండాలి. కుబేరస్థానం అంటే సింహద్వారం కుబేరస్థానంలో ఉండాలి. కుబేరస్థానం అంటే ఏమి? ఈశాన్య స్థానం పిశాచ స్థానం. కుబేరస్థానం అంటే ఇంకా జరుగుతుంది, గడప మిడిల్లోకి వస్తుంది. పాతకాలం ఇంట్లో ఇలా అడ్డంగా ఉంటే మిడిల్లో ఉంటాయి, 2 కిటికీలు ఉంటాయి. ఇప్పుడు ఇదే గడప ఈ మూల పెడితే ఎలా ఉంటుంది చూసుకోండి, ఊహించుకోండి. అది పిశాచ స్థానము, ఇది కుబేర స్థానము. కుబేర స్థానంలో ఎంతమంది గడపలు ఉన్నాయి?
కాబట్టి డబ్బులు బంగారం ఏమవుతుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి ఇవి సవరించుకోవాలి. తిరుక్కుని బంగారు రావాలన్నప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఇవన్నీ సవరించుకోవాలి. నేను చెప్పినట్టు బెడ్ల పైన పెట్టడము. ఇంకోటి ఏంటంటే కొంతమంది ప్రోగ్రామ్స్ కోసం ఇస్తారు. వాళ్ళు తీసుకెళ్ళంటే కొంతమంది చేతులకు ఇవ్వడం వల్ల బంగారము మళ్ళీ అలాగే వీళ్ళకు లేకుండా ఇంకోసారి అడిగితే లేదు కానీ మొన్నే పెట్టేశాను అంటారు. సో చేతులు మారడం ద్వారా కూడా అది పెద్దగా కలిసి రాదు ఖచ్చితంగా వీళ్ళకి. ఆరా లెవెల్ ఉంటుంది. అవును. వాళ్ళకి లేకనే వచ్చారు వీళ్ళ దగ్గర. అంటే ఇంకొకరిని మనం ఇక్కడ కించపరచడం లేదు, ఎవరి స్థితి వాళ్ళది. చేతులు మారడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కొంతమంది ఉంటే కూడా ఎవరు దయచేసి నన్ను బంగారం అడగద్దు, ఏమనుకోవద్దు ఇలా అంటున్నానని వాళ్ళ నగలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అంటే వాళ్ళ ఇది. కాబట్టి బంగారాన్ని మళ్ళీ వెనక్కి తెప్పించుకోనుకుంటే కూడా ఈ శుచి శుభ్రతలతో పాటు దేవతారాధన, వాళ్ళ కుల దేవతారాధన చాలా ఇమిడి ఉంటాయి. దైవబలం లేనిదే దైవలోహం మన దగ్గర రాదు, లేదంటే వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి కూడా కోపం అంటే నన్ను తాకట్టు పెడతావా, ఇంకొకటికి అమ్మేస్తావా, బానిసం చేస్తావా అని ఇట్లా కూడా చెప్తారు. కానీ వింటున్న వాళ్ళు మా పరిస్థితులు నువ్వేమైనా డబ్బు ఇస్తావని నాకు కామెంట్ పెట్టేసాము. కానీ అది మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇప్పటి నుంచి సైకలాజికల్గా మారి దాన్ని అధిగమించే స్థాయి తెచ్చుకోవాలని నేను చెప్పడం తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇప్పుడు ఎవరు డబ్బులు ఎవరు ఏం చేస్తారు, గోల్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకు గృహానికి కుబేర స్థానము ఇంపార్టెంట్. కుబేర స్థానంలో గడప పెట్టుకుంటే సంపద వస్తూ ఉంటుంది. అది చూసుకొని పెట్టుకోవాలి. సో రాబోయే రోజుల్లో బంగారం ధర ఎంతవరకు వెళ్ళబోతుంది, అలాగే తాకట్టులో పెట్టిన బంగారం తిరిగి తెచ్చుకోవడానికి మీ మాటల్లో అద్భుతమైన రెమెడీ మాకు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.